హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా నెంబర్ సిస్టమ్ పార్ట్ 4 ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ చేసుకుందాము అని ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా. సో దాని గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బట్ దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇంకో 2-3 డేస్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చేసిన తప్పులు చాలు. సో ఇక ముందు ఏ తప్పు కూడా మీరు చేయకుండా ఈ నోటిఫికేషన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకునేలాగే ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ వచ్చేసి కూడా ఫస్ట్ వెళ్ళడమే మంచి ఎయిమ్తో వెళ్ళాలి. ఏ మిస్టేక్స్ కూడా మీరు కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు దాని గురించి ఏం పట్టించుకోరు. మన కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రాబ్లమ్స్ మీదే ఉంటుంది. నువ్వు కష్టపడి ఇన్ని నెలలు ప్రాక్టీస్ చేసి మొత్తం నేర్చుకుంది దేనికోసం? జాబ్ కోసమే కదా. కానీ ఆ జాబ్కి ఇచ్చే ప్రయారిటీ అప్లై చేసుకునేటప్పుడు ఏ ప్రయారిటీస్ మనం ఫాలో అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని గురించి మాత్రము చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. దానికి తగ్గట్టు కూడా తెలుసుకోరు. కానీ ఈ వీడియోలో మాత్రం మనము డీటెయిల్డ్గా అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మెయిన్ క్యాస్ట్ పరంగా కానివ్వండి అండ్ సైట్ పరంగా ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, వేటికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా అన్ని వీడియోస్ మన ఛానల్లో అందుబాటులోనే ఉంటుంది. అండ్ డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అందరు కమెంట్ చేస్తున్నారు డైలీ చేయమని చెప్పేసి. తప్పకుండా చేస్తాను డైలీ వీడియోస్. ఎవరు కూడా మిస్ అవ్వదు. వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలామందికి హెల్ప్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. సో అప్లై చేయడానికి ఫస్ట్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా మీరు తీసుకునే మొబైల్ తప్పకుండా తీసుకునేటప్పుడు మొబైల్ అనేది తీసుకెళ్ళండి. ఆ మొబైల్లో ఉండే ఫోన్ నెంబర్ మీ నెంబర్ అయి ఉండేటట్లు చూసుకోండి. మీ ఇంట్లో ఉండే నెంబర్ అయి ఉండేటట్లు చూసుకోండి. మ్యాక్సిమం అందరి దగ్గర కూడా పర్సనల్ నెంబర్ ఉంటుంది. ఎవరైతే రీసెంట్గా 18 ఇయర్స్ క్రాస్ అయ్యి ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 ఇయర్స్ లేకపోతే 20 ఇయర్స్ వీళ్ళకి మొబైల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మొబైల్ అనేది ఉంటుంది. బట్ లేని వాళ్ళైతే మీ ఫాదర్ది ఇచ్చుకోండి. బట్ ఉన్న వాళ్ళైతే మాత్రము తప్పకుండా మొబైల్ని మీతో పాటు తీసుకెళ్ళి మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ వచ్చేసి కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. అది కూడా అప్లై చేసేటప్పుడు మీ దగ్గరే ఉండేటట్లు చూసుకోండి. ఏదైనా ఓటీపీ అవసరమైనా కూడా మీకు రావచ్చు తప్పకుండా. ఆ తర్వాత మీకు వెంటనే అడగడానికి అవకాశం ఉంది. మెయిల్ అడుగుతాడు, జీమెయిల్ అడుగుతాడు. సో ఈ జీమెయిల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకవేళ నీకు జీమెయిల్ లేకపోతే ఖచ్చితంగా క్రియేట్ చేసుకో. క్రియేట్ చేసుకునేటప్పుడు ఎలా పడితే అలా క్రియేట్ చేసుకో, మాకు వల్గర్ లాంగ్వేజ్తో. సో ఏదైనా డీసెంట్గా ఉండేటట్లుగానే జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకో. తప్పకుండా అడుగుతాడు అప్లై చేసేటప్పుడు. అప్పటికప్పుడు నాకు జీమెయిల్ అకౌంట్ లేదు అని మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ క్రియేట్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఈ తతంగాలన్నీ అవసరం లేదనుకుంటున్నాను. ఆల్రెడీ అప్లై చేసే వాళ్ళకి తెలుసు అనుకుంటున్నాను. బట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ మిస్టేక్స్ ఎవరు కూడా చేయొద్దు. సో ఈ 2-3 డేస్లో మీరు ఖచ్చితంగా వీటన్నిటిని రెక్టిఫై చేసుకొని అక్కడికి వెళ్ళాలి. కానీ సగం నాలెడ్జ్తో అక్కడికి వెళ్ళకూడదు. వీడియో 10 మినిట్స్ ఉంటుంది, ఎక్కువేం ఉండదు. లాస్ట్ వరకు చూసి ప్రతిదీ తెలుసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనము బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా మీదే ఉండేటట్లు చూసుకోండి. సో వాడు ఆప్షన్ ఇస్తాడు ఖచ్చితంగా. ఆ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రము ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది వాళ్ళకి ఇస్తే, ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత అమౌంట్ అనేది మనకు తిరిగి పడతాయి కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అనేది అది మీ అకౌంట్కే వచ్చేలా రీఫండ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేకపోతే మాత్రము ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒకటి ఆ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టైం ఉంది కదా, 2-3 డేస్ టైం ఉంది. ఆ తర్వాత మనకి 1 మంత్ టైం ఉందనుకోండి. బట్ ఇది తెలుసుకోకుండా మీరు అక్కడికి వెళ్తే మాత్రం మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది కదా. అందుకనేసి మొత్తం చేతులు పెట్టుకొని వెళ్ళిపోతే తను ఏం అడిగినా కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పి తనకి ఇచ్చేలానే ఉండాలి. కానీ ఇది లేదు ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను అనేలాగా ఉండకూడదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్లో చాలామంది జాబ్స్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎలా అప్లై చేయాలో తెలీదు. ఓసారి ఈ క్యాస్ట్లో కేటగిరీస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఓసీలోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. సో ఈ ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకొని చాలామంది కూడా అప్లై చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఈ ఈడబ్ల్యూఎస్ అనేది మీకుంటే టైం పీరియడ్ 1 ఇయర్. సో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఆ టైం పీరియడ్ అనేది. మళ్ళీ ఆ ఇయర్ మొత్తం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సర్టిఫికేట్కి సంబంధించిన ఆ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో 1-2 మంత్స్లో మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మనకి జనవరిలో టైం ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరి దాకా టైం ఉంది. నువ్వు 2024లో అప్లై చేసుకున్న ఈడబ్ల్యూఎస్ అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు అప్లై చేసుకున్నా కూడా నీకు ఉండే టైము ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ 2 మంత్సే. సో ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు పోస్ట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు నువ్వు ఇప్పుడు అప్లై చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా నీ దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మళ్ళీ ఈ సర్టిఫికేట్ని రెన్యువల్ చేయించుకొని అది కూడా ఉంచుకోవాలి. ఆల్రెడీ అప్లై చేశాను కదా, ఇంక ఇది పాత పడిపోయిందిలే అవసరం లేదు అని పక్కన పడేసి అది ఎక్కడో పోయి నీకు పొరపాటున జాబ్ వచ్చింది, కష్టపడి చదివో జాబ్ వచ్చింది, పొరపాటున ఏముంది కష్టపడి చదివో జాబ్ వచ్చింది. అప్పుడు రెన్యువల్ చేయించుకున్న కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అక్కడ తీసుకెళ్తే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తీసుకోరు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. పాతది కూడా ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా పెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ. దీంట్లోనే మనకి ఈబీసీ కేటగిరీ కూడా ఉంటుంది, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి. ఈ ఈబీసీ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది అని చెప్పేసి అప్లై చేస్తారు. నువ్వు అప్లై చేస్తే మాత్రము ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అడుగుతారు. కొంతమంది అయితే ఫీజు తగ్గుతుంది కదా అని పెట్టేస్తారు. ఆ ఇంటర్నెట్ ఎక్కడో ఒకసారి అప్లై చేసేటప్పుడు ఆ వ్యక్తికి కూడా పెట్టేస్తాడు. పెట్టిన విషయం వీడికి చెప్పడు. వీడు కష్టపడి చదువుతాడు, లాస్ట్లో జాబ్ వస్తుంది, అక్కడికి వెళ్తాడు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, పోతుంది. కాబట్టి పెట్టేటప్పుడు కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం పెడుతున్నాడు అని డీటెయిల్డ్గా 1-2 సార్లు అడిగి తనకి తెలుసుకొని మీరు కూడా తెలుసుకోండి. లేకపోతే మాత్రం లాస్ట్లో ఇబ్బంది పడతారు, ముందే చెప్తున్నాను. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవి కూడా జాగ్రత్తగా ఉండేటట్లుగానే చూసుకోండి. సో తప్పకుండా ప్రతిదీ కూడా పేరుతో సహా కరెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు, ముందే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? మెయిన్ మనకి ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ అనేది మనకి లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉండే నేమ్ కానివ్వు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వు, ఇనిషియల్తో సహా ఏ ఒక్క లెటర్ అయినా డిఫరెన్స్ ఉందా 10th మార్క్ లిస్ట్లో ప్లస్ ఆధార్ కార్డులో అని 1-2 సార్లు చెక్ చేసుకో. నీ 10th మార్క్ లిస్ట్లో నీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వు, నీ ఇనిషియల్ నేము మొత్తం, నీ ఫుల్ నేమ్ మొత్తము ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆధార్లో కూడా అలాగే ఉండాలి, డిట్టో అలాగే ఉండాలి. లేదా ఏదైనా డేట్ మారినా, మంత్ మారినా, ఇయర్ మారినా, లేకపోతే లెటర్ ఏదన్నా మారినా, పేరు మారినా, ఏది మారినా కూడా ఖచ్చితంగా ఆధార్లో అప్డేట్ చేయించుకో. అప్డేట్ చేయించుకోకుండా ఆధార్లో ఒక పేరు, మార్క్ లిస్ట్లో ఒక పేరు, ఆధార్లో ఒక డేట్ ఆఫ్ బర్త్, మార్క్ లిస్ట్లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రము కన్సిడర్లోకి తీసుకోరు. ఏది తప్పులు ఉన్నా కూడా ఇప్పుడే చేయించుకొని వెళ్ళు అప్లై చేయడానికి. సో మర్చిపోవద్దు, తప్పకుండా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది తప్పకుండా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒకవేళ వాళ్ళు స్కాన్ చేసుకున్నారంటే మాత్రము ఒరిజినల్ పక్కనే ఉండాలి. సో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ అనేది సేఫ్గా తీసుకువెళ్ళండి, వాళ్ళు తీసుకొని ఇచ్చేస్తారు. ఆ తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రము తప్పకుండా తీసుకెళ్ళాలి. సో 10th తర్వాత నీకు ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, పీజీ ఉన్నా, ఏది ఉన్నా కూడా అవసరం లేదు. మనకి పోస్ట్ పడింది 10th మీద కాబట్టి మెయిన్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ నీ దగ్గర ఉండేటట్లు చూసుకో. కొంతమంది సర్టిఫికేట్లు, మార్క్ లిస్టులు అవన్నీ కూడా ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో ఉండటం కానివ్వు, లేకపోతే ఏదైనా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండటం కానివ్వు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు ప్లస్ జాబ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అప్పుడు సో ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒక్కటి నీ దగ్గర సేఫ్గా ఉండేటట్లుగా చూసుకో. ఆ తర్వాత సైన్ అండ్ ఫోటో, నువ్వు వచ్చే పాస్ ఫోటో ఉంటుంది. ఇప్పటికీ ఉన్నారంటే కొంతమంది ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా మీకు. పాస్ ఫోటో దిగమంటే తను ఏదో ఫోటో షూట్కి వెళ్ళినట్టు ఫోటోలు దిగిస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. మీరు దిగేది పాస్ ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కలర్స్, ట్రీస్ ఏదేదో ఉండేటట్లు చూసుకోవద్దు. అంటే 95% అందరికి తెలుసు. ఆ మిగిలిన 5% ఉంటారు, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఈ పాయింట్ అనేది అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. పాస్ ఫోటో నీట్గా ఉండేటట్లు చూసుకోండి. ఇంకొంతమంది ఉంటారు, అప్పుడెప్పుడో పుట్టింది తీసుకెళ్తారు,
ఫ్రెష్గా దిగి తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో అలాగే తీసుకెళ్ళండి. అలా అయితేనే మీకు నీట్గా ఉంటుంది ఫోటో. సైన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి. సో ఫోటో ఒకటి తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అండ్ సైన్ కూడా కరెక్ట్గా చేసుకోండి. ఎలా పడితే అలా చేయదు. 10th మార్క్ లిస్టులో ఎలా ఉందో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి అదే పరంగా చేసుకోండి. 10th మార్క్ లిస్టులో ఎలా అయితే ఉందో అలానే చేయండి. సైన్ అనేది ఎలా పడితే అలా చేయొద్దు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఫైనల్గా మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి అందుబాటులో ఉంది. సో అందరూ వాటి ప్రకారంగా ఇచ్చుకోండి. అండ్ కొంతమంది పర్టికులర్గా సైట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మెయిన్ ఇది మెడికల్ డిపార్ట్మెంట్లో చెక్ చేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, కష్టపడి చదివిన తర్వాత కూడా పోస్ట్ పోతే ఇబ్బంది కదా అని చెప్పేసి. సో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్లో సైట్ ఉన్నవాళ్ళు, ఐ సైట్ ఉన్నవాళ్ళు పాయింట్స్ మ్యాన్కి వీకి వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వద్దు. సో వాటిని లాస్ట్ ప్రయారిటీగా ఇచ్చుకోండి. సో ఇప్పుడు ప్రయారిటీ మనం ఏమి ఇచ్చుకోవాలనేది ఫస్ట్ కొన్ని రాస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. మెయిన్ ఐసైట్ ఉన్న వాళ్ళు వచ్చేసి అసిస్టెంట్ వర్క్షాప్ మిషన్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ అండ్ అసిస్టెంట్ C&W, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రీషియన్. సో ఈ పోస్టులు వచ్చేసి ఎలాంటి సైట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. లాస్ట్లో వచ్చేసి పాయింట్స్ మ్యాన్ బి ఇచ్చుకోండి. సో ఎందుకంటే కొంచెం సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాయింట్స్ మ్యాన్ బి అనేది కొంచెం ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకని చెప్పి ఇవ్వద్దని చెప్పట్లేదు, లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రయారిటీస్ ఇచ్చేసుకోండి. ఆ లాస్ట్ ప్రయారిటీ పాయింట్స్ మ్యాన్ బి ఇచ్చుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనమాట. అప్లై చేసే ముందు మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో 2 డేస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో యథావిధిగానే మన క్లాసెస్ అనేది డైలీ వస్తుంది. ముందే చెప్తున్నా, డైలీ వస్తాయి, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు, ప్లస్ రీజనింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్పేసి. సో మీరు కమెంట్ చేయండి, అర్థమెటిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రీజనింగ్ స్టార్ట్ చేసుకుందామా, లేకపోతే అర్థమెటిక్ ఒక టాపిక్, రీజనింగ్ ఒక టాపిక్, ఇలా ప్యారలల్గా మనము డిస్కషన్ చేసుకుందామా? సో తప్పకుండా కమెంట్ చేయండి. సో మీ కమెంట్ ప్రకారంగా మన ఒపీనియన్ అనేది షేర్ చేసుకుంటే, సో మీ ఒపీనియన్ ప్రకారంగానే మన క్లాసెస్ అనేది రన్ చేసుకుందాము. ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. లైక్ చేయడం ఎవరైనా మర్చిపోతారేమో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.